హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. నేనైతే ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ సాయిబాబా గుడి ఒక చిన్నదైతే ఉంది, మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే దగ్గరలో. అక్కడికైతే వెళ్ళాను. చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాను వెళ్ళాలి అనేసి, కుదరట్లేదు. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది వెళ్ళడానికి. వెళ్ళాలనేసి ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. అందుకైతే త్వరగా పని అంతా చేసుకొని పూజ అయితే చేసుకుని ఇంట్లో గుడికి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి ఒక చిన్న గుడి అండి, సాయిబాబాది. కానీ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. శివుడు, పార్వతి, అలాగే శివలింగం, గణపతి, ఇవన్నీ అయితే ఉన్నాయి. ముందు వచ్చేసి ఇక్కడ ముందు అయితే పాలరాయి ఉంటుంది కదా, ఆ విగ్రహం అయితే ఉంది సాయిబాబాది. ఇది ఎందుకు మార్చారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ బాబా విగ్రహం అయితే పెట్టారు. నేను వచ్చిన టైంకి అయితే ఎవరు రాలేదు. 9 o'clock అయితే అలా 9ంటికి అయితే నేను వచ్చాను గుడికి. ఆ టైంకి అయితే ఎవరు రారు కదా, కొంచెం లేటుగా వస్తుంటారు అందరు ఇంట్లో పనులన్నీ చేసుకొని. ఇప్పుడైతే ఖాళీగా ఉండింది, ఎవరు లేరు. ప్రశాంతంగా అయితే బాబాని అయితే దర్శించుకొని పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు పర్సనల్గా అయితే బాబా అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే శివయ్య అయితే ఉన్నాడు. ఇక్కడ కూడా అయితే నేను వచ్చేసి పూలు పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మామిడికాయ ఊరగాయ అయితే పెట్టాము. చూసారు కదా, ఆయిల్ అయితే యాడ్ చేయాలి. 1 day తర్వాత అయితే మేము ఆయిల్ యాడ్ చేస్తాము. ఇదైతే ముందు పెట్టింది, ఒక 1 week ముందు అయితే పెట్టాము. అది అప్పటికే కొంచెం ముక్క అయితే మెత్తపడినట్టు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం తీసుకుని అయితే మళ్ళీ పెట్టాము. 1 yearకి సరిపడా అంత అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేము కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో అదంతా అయితే పడేయకుండా ఇలా ఒక పాట్లో అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకొని చెట్లకైతే ఇదే వేస్తూ ఉంటాము. ఎందుకంటే దీనివల్ల అయితే చెట్లు బాగా పెరుగుతాయి, ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి. చాలా హెల్తీగా అయితే పెరుగుతాయి మొక్కలు కిచెన్ వేస్ట్ వేసినట్టయితే. ఇంకా ఎలాంటి మనం వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి నా ఫేస్ అయితే చాలా డల్గా అయిపోయింది. చాలా రోజుల నుంచి అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇవి ఇంట్లో పెట్టేసుకుని కూడా నేను 2 months నుంచి అయితే ఈ ఫేస్ ప్యాక్స్ అయితే తీసుకున్నాను. షీట్స్, ఇవి ఫేస్ షీట్స్ అయితే తీసి పెట్టుకుని ఇప్పుడైతే ఒకటైతే వేసేసుకున్నా. గ్రీన్ టీది అయితే వేసేసుకున్నా. వేసుకున్న తర్వాత ఒక 15 minutes అయితే అలా రిలాక్స్ అయితే చాలా కూల్గా చాలా బాగా అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీల్ అయితే. ఇదైతే నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం అయితే తలస్నానం చేశాను. చూసారు కదా, చాలా గ్లోగా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫేస్ అయితే. వచ్చేసి నేను మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అలాగే నాకు ఇవాళ సెలవు కూడా ఉండింది, వర్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి నేను ఇంట్లోనే ఉంటున్నా. అందుకొచ్చేసి ఇక్కడైతే నేను మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, ఒక బౌల్ మన శనగపిండి తీసుకుంటే 2 bowls వచ్చేసి షుగర్ తీసుకోవాలి. అందులో ఒక ½ glass వచ్చేసి వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ పక్కన కడాయిలు అయితే 1 cup వచ్చేసి గీ అంటే నెయ్యి, అలాగే 1 cup వచ్చేసి ఆయిల్ అయితే తీసుకున్నా. 2 కప్పులు కూడా మనము నెయ్యే తీసుకోవచ్చు, కానీ నేనైతే హాఫ్ అయితే అలా వేసుకున్నా. మైసూర్ పాక్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా సాఫ్ట్, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయి చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా కష్టపడాలి అని చాలామంది అయితే అనుకుంటారు కదా, లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కొంచెం క్వాంటిటీ చేసుకుని చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఈ చిన్న బౌల్ మాత్రమే చేశాను. నాకు ½ kg పైన అయితే అయ్యింది. మా పిల్లలు అయితే 3 daysలోనే మొత్తం అయిపించేశారు. అంత సాఫ్ట్గా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీగ పాకం వచ్చేస్తే మనము శనగపిండి ఉంటుంది కదా, అది వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండ కట్టకుండా అయితే మొత్తం బాగా కలుపుకోవాలి.
ఇప్పుడైతే ఇది తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడైతే మనము విస్కర్ ఉంటుంది కదా, అది తీసేసుకొని కలుపుకుంటే చాలా అంటే ఉండ కట్టకుండా నీట్గా వస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇది చేసుకునే లోపు అయితే నేను మీతో ఒక విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడుండే జనరేషన్లో కూడా చాలామంది అమ్మాయిలు చాలా చులకనగా అంటే చూస్తున్నారు. ఎందుకు అనేది అయితే తెలియదు, కానీ సొసైటీలో ఆడపిల్లలకి రెస్పెక్ట్ అనేది లేదనైతే నాకైతే అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నారా, అయ్యో ఆడపిల్లలా అనేసి ఎవరికో ఎందుకు పర్సనల్గా నా విషయంలోనే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ముగ్గురు అమ్మాయిలే అండి. ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇలా ఎవరైనా కలిస్తే మాట్లాడుతుంటారు కదా, అప్పుడైతే అడుగుతారు. అడిగితే అమ్మాయిలు అంటే ఇలా అంటారు, ఏంటంటే అయ్యో ముగ్గురు అమ్మాయిలేనా, ఒక అబ్బాయి కూడా లేదా పాపం, ఇలా ఎందుకంటారో నాకైతే తెలీదు. కానీ నాకైతే ఆ విషయంలో నచ్చదు. ఎందుకంత అమ్మాయిలు ఇంత చులకనగా ఎందుకు చూస్తారో నాకైతే అర్థం కాదు. అబ్బాయిలు అయితే ఏం చేస్తారో అమ్మాయిలు అయితే ఏం చేస్తారనేసి ఏమీ అర్థం కాదు. ఇప్పుడుండే సొసైటీలో అయితే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా ఉన్నారనేసి అయితే చాలామంది ఇంకా మర్చిపోతున్నారు. అమ్మాయిల్ని అమ్మాయిలే చులకనగా చూస్తున్నారు, ఆడవాళ్ళని ఆడవాళ్ళే చులకనగా చూస్తున్నారు. ఎందుకు ఈ సొసైటీ ఇలా తయారవుతుంది అనేసి అయితే అస్సలు అర్థం కాదు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడతారు అనేసి. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, అమ్మాయిలు అయితే ఏముంది, మనం చదివించుకుంటే వాళ్ళే జాబ్లు చేసుకుని, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి అమ్మాయిలు ఎలా ఉంటున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు. అమ్మాయిలంటే చాలా చులకనగా చూస్తున్నారు అనేసి సొసైటీలో బాగా అర్థమైపోతుంది ఇప్పటికి కూడా. ఎప్పుడు ఇంకా సొసైటీ అయితే మారుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే మన ఇండియా వచ్చేసి చాలా వెనుకబడిందని నాకు అర్థమవుతుంది. అమ్మాయిలని ఇంత చులకనగా చూస్తారు, అది ఆడవాళ్ళే చులకనగా చూస్తారు అనేసి బాగా అర్థమైపోతుంది. అమ్మాయిలు ఉంటే ఇంత చులకన అనేసి. సొసైటీలో ఎందుకు ఇలా తయారవుతున్నారో ఏమో. ఆడపిల్లలంటే ఇంత వివక్ష అనేది అయితే ఇప్పుడే అర్థమైపోతుంది. ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవితో సమానం అనేసి పెద్దవాళ్ళు అంటారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం. ఒక్క అమ్మాయి ఉంటేనే లక్ష్మీదేవి అని అంటారా, లేక ఇద్దరు ముగ్గురు ఉంటే లక్ష్మీదేవులు కారా? ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది అయితే నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే ఈ విషయం అయితే అస్సలు నచ్చలేదు. అమ్మాయిలు ఇంత చులకనగా చూస్తారంటే నాకైతే అస్సలు నచ్చదు. మరి అమ్మాయిలంటే ఇంత వివక్ష అనేసి ఇప్పుడే నాకు అర్థమైపోయింది. ఇక్కడైతే మనం మైసూర్ పాక్ చేస్తున్నాం కదా, అది కంటిన్యూ అయితే చేస్తాము. ఇక్కడ నేను శనగపిండి అంతా వేసేసి అయితే కలిపేసాను. ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం శనగపిండి ఉడుకుతుంది కదా మన చక్కెర పాకంలో. ఇప్పుడు కొంచెం కొంచెంగా అయితే మనం ఇది నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కొక్క గెంటి వేసుకుంటూ అయితే మనం కలిపేసుకోవాలి. పూర్తిగా అయితే మనం ఆయిల్ మొత్తం ఏదైతే వేడి చేసుకున్నాం కదా, బాగా వేడిగా ఉండాలి ఆయిల్, అప్పుడే బాగా పొంగినట్టు వస్తుంది మైసూర్ పాకు. బాగా పొంగినట్టు వచ్చినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి స్మెల్ ఏమీ రాకుండా శనగపిండి బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్గా అది ఆయిల్ గీ రెండు మిక్స్ చేసి అయితే వేడి చేశాను కదా, ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను. ఒక్క గెంటి మాత్రమే పక్కన ఉంచేసాను, కొంచెం మాత్రమే, ఎందుకంటే ఎక్కువగా అనిపిస్తుందేమో అనిపించేసి పక్కన పెట్టేస్తాను. కానీ చాలా సాఫ్ట్, చాలా బాగా అయితే వచ్చింది మైసూర్ పాకు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా ఫంక్షన్లు అలా ఉన్నప్పుడు బయట ఆర్డర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా అయితే మనం ఇంట్లోనే ఇలా చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. అలాగే మనం చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అన్ని స్వీట్లు అయితే ఇంట్లోనే ట్రై చేస్తుంటా, ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ప్రతిదీ ఇంట్లో ట్రై చేసి తినడంలో అదొక సాటిస్ఫాక్షన్ కదా, మన చేతులతో మనం చేసుకొని తినడం. అండ్ హెల్దీ కూడా.
ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే అది పొంగి అంతా కింద పడిపోతుంది. మన చేతుల మీద కూడా పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. అండ్ మన వీడియోలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చింది కంటెంట్ ఉంది అనిపిస్తే మీకు ఖచ్చితంగా ఎవరికైనా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియో. ఇక్కడైతే ఇలా మొత్తం అయితే కొంచెం కలిపేస్తూ ఉండాలి. ఫాస్ట్గా కలిపేస్తూ లేకపోతే అడుగంటిపోతుంది. కిందంతా అయితే నల్లగా అయిపోతుంది. టేస్ట్ కూడా మారుతుంది. నల్లగా అయినప్పుడు అయితే బ్రౌన్గా అయిపోతుంది కదా. అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మనం పూర్తిగా చల్లారకుండా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ప్లేట్లు అయితే వేసేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే చాకుతో అయితే మనం కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ వచ్చిన తర్వాత అయితే మనం పీసెస్ అయితే తీసేసుకోవచ్చు. చాలా సింపుల్గా వచ్చేస్తాయి, అలాగే నీట్గా కూడా వస్తాయి. ఇంకా ఇలా బాక్స్ షేప్ లాంటి ప్లేట్ ఉంటే అందులో వేసుకుని కట్ చేసుకుంటే ఇంకా స్వీట్ షాప్లో లాగా బాగా నీట్గా వస్తాయి. నా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు కాబట్టి నేనైతే రౌండ్ ప్లేట్లోనే వేసేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆల్మోస్ట్గా నేను ఎక్కువ తిన్నా అనిపిస్తుంది నాకైతే. నాకు మైసూర్పాక్ అంటే చాలా ఇష్టము. స్వీట్స్ అంటే ఏమైనా ఇష్టం, మైసూర్పాక్ అనే కాదు. నేనైతే చాలా బాగా తిన్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే స్వీట్ తిన్నప్పుడు అయితే. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా సింపుల్గా అయితే ఎక్కువ టైం కూడా పట్టదండి. మినిమం ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. అంతే, ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. సింపుల్గా అయితే మనమే చేసుకోవచ్చు. మన చేతులతో మనం చేసుకోవచ్చు. హ్యాపీగా తినేసేయచ్చు. మన ఫ్యామిలీ అందరికి పెట్టేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి పాపనైతే కొంచెం పాపకి కాలు స్కూల్లో ఆడుకునేటప్పుడు ఏమో కొంచెం బోన్ అయితే సైడ్కి వెళ్తుంది. అంటే పెయిన్ అంటూ ఏం లేదు కానీ కొంచెం అయితే బోన్ పక్కకు వెళ్తుంది అనిపిస్తుంది. కొంచెం కాలు అయితే వంకగా వస్తుంది. ఇంకొచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను చేపిద్దామనేసి. ఎక్స్రే అయితే తీసా, కొంచెం బోన్ పక్కకు జరుగుతుంది అని అయితే చెప్పారు. తనకు ఆపరేషన్ అయితే చేయించాలి. ఇప్పుడు కాదు, దివాళీ సెలవుల్లో అయితే చేయించాలి. అలాగే మేమైతే హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత మాల్కి అయితే వెళ్ళాం, సీజన్ మాల్. అక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసేసారు. అండ్ సెలవు ఉండేది ఎక్కువ ఉండవు. మంత్లీ 2 మాత్రమే హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.